ఫేర్ ఎగ్జిబిషన్ల వల్ల చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకమైన శక్తి బయటకు వస్తుందని డీఈఓ రేణుక తెలిపారు. శనివారం పరీక్షా భవన్ వద్ద ఉర్దూ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం డీఈఓ రేణుక మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి బహుమతులు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కుద్దూస్, కాసిం తదితరులు పాల్గొన్నారు. భారతదేశం వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ కళ సాకారం కావాలి. శాస్త్రజ్ఞుల ప్రకారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఆరోగ్య భాషా వేదిక రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ టెక్నాలజీ నాలెడ్జ్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ. ఇవాళ జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ మన గవర్నమెంట్ ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో డీసీబీ హాల్లో ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో జరుగుతుందండి. ఈరోజు ఒకరోజు పాటు జరుగుతుంది. దీనికి ముఖ్యంగా సైన్స్ ఫేర్కి సంబంధించి పాఠశాల స్థాయిలో కూడా పోటీలు నిర్వహించాము. పాఠస్థాయిలో విన్నర్స్ని మండల స్థాయిలో కూడా పోటీలు నిర్వహించడం జరిగింది. మండల స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన విన్నర్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు జిల్లా స్థాయిలో మండల ప్రైజ్లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా ఈ సైన్స్ ఫేర్లో ఇండివిజువల్ కేటగిరీ ఉందండి. అందులో ఒక స్టూడెంట్, ఒక టీచర్, గైడ్ టీచర్ పాల్గొంటారు. అలాగే గ్రూప్ ఎగ్జిబిట్ ఉంది, 2 స్టూడెంట్స్, ఒక గైడ్ టీచర్ ఉంటారు. అలాగే మనకి టీచర్ ఎగ్జిబిట్ కూడా ఉంటుంది. సో ఈ మండల స్థాయిలో విన్నర్స్ అందరూ కూడా ఈరోజు జిల్లా స్థాయిలో చేస్తున్నాము. ఈ జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన వాళ్ళని మనకి మరికొద్ది రోజుల్లో రాష్ట్ర స్థాయి పోటీలు కూడా జరగబోతున్నాయి. విజయవాడ లేదా గుంటూరులో జరిగే అవకాశం ఉంది. సో అక్కడ రాష్ట్ర స్థాయిలో విన్నర్స్కు కూడా సదరన్ సైన్స్ ఫేర్ అనేది జరుగుతుంది, పుదుచ్చేరిలో జరుగుతుంది. చివరి వారంలో జరిగే అవకాశం ఉంది. సో దానివల్ల ఈరోజు మనకి జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నాము. పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతో ఇది కేవలం ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకి